ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది, మీరందరూ కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దీనికంటే ముందు ఇంకొక అంశం కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. నేను నిన్ననే ఒక వీడియో అయితే చూసిన, వీడియోకు సంబంధించి నాకు చాలా ఆగ్రహాన్ని తెప్పించింది, ఒక కోపాన్ని కూడా తెప్పించిన పరిస్థితి కనబడతాను. నేనే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు కేసీఆర్ను పట్టుకొని ఇష్టానుసారంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనబడింది. నేనేమంటున్నానంటే, ఆయన మాట్లాడిన భాష చాలా దరిద్రంగా ఉన్నది. నేను ఎందుకంటే ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఆయన గెలిపిస్తే ఆయన మాట్లాడే భాష ఇదేనా అనేది కూడా ఎంఎస్ రాజు అట ఎమ్మెల్యే, మరి ఎట్లయిండో నాకు కూడా తెలియదు. ఒకసారి ఈనూరినే దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకు మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజుగా గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాగొచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరే చెప్పురు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అక్కస్సు ఇంకా మీ నరనరాన ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఎంఎస్ రాజు. కేసీఆర్ ఏమంటున్నాడో మళ్ళొక్కసారి వినరు, మీరు ప్రజలందరూ వినాలి. దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకు మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజుగా గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాగొచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్. ఇప్పుడు చెప్పుర్రి, తెలంగాణ రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అక్కస్సు ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పటికైనా అర్థమైందా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పటికైనా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అట ఆయన పేరు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడి మీద, ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మీద ఏ బ్రాండ్ తాగొచ్చి ఏం మాట్లాడుతున్నాడో, మతి భ్రమించి మాట్లాడుతున్నాడా, సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయింది మాట్లాడుతున్నాడా అని చెప్తున్నాడు. అయ్యా ఎంఎస్ రాజు, నేను నీ గురించి 2 నిమిషాలు చెప్పాలి, ఎందుకంటే మీ చరిత్ర నా దగ్గర చాలా ఉన్నదయ్యా సారు. మీరు మాట్లాడిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా, ఇక్కడ ఉద్యమకారుడిగా మాకు నరనరాన కూడా మేము ఉప్పు కారం తింటాం కాబట్టి సలసల మసులుతున్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇదే మీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రుల చిట్టా ఇగో నా టేబుల్ మీద ఉన్నది. నువ్వు మాట్లాడవో తెలియదు కానీ నీ మంత్రి ఫేక్ డాక్యుమెంట్లతోని మా తెలంగాణ భూములను కబ్జా చేసిండు. నీకు చూపెడుతున్నా ఇదంతా. మీ టీడీపీకి సంబంధించిన మంత్రులు, మీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేకు సంబంధించిన చిట్టా ఇది ఒకటి. రెండోది, మా మైనార్టీ బిడ్డలకు సంబంధించి మోసం చేసింది ఇక్కడ ఈ తెలంగాణ గడ్డ మీద. మీ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏంది అంటే పూర్తి స్థాయిలో 1965 ఒక వ్యక్తి చనిపోతే 1955లో చనిపోయిందని ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి మీ మంత్రి గారు చేసిన చిట్టా. ఇంకొకటి, మీరు మాట్లాడుతున్నారు కదా మీ నియోజకవర్గాల సమస్యలు, ఒకసారి నేను ఎలగబెడతా, మీరు దానికి సంబంధించి మరి మీ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఏమన్నా చెప్తారా లేదా ఏంది అనేది నా దగ్గర ఉన్నది. ఇగో ఇంత డాటా ఉన్నది. ఎంఎస్ రాజు గారు మిమ్మల్నేనండి. నేనేమంటున్నానంటే, మీ ప్రాంతం గురించి మీరు ఆలోచించుకోరు. మా ప్రాంతం జోలికి వస్తే ఏమవుతుందో మీకు తెలంగాణ ఉద్యమంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యువత ఎలాంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అక్కడ భౌగోళిక స్వరూపం ఏంది, అక్కడ తీరేంది అనేది మాకు బాగా తెలుసు. కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలు ఇక్కడ తన ఇంటి కోసమో, తన వాడ కోసమో, తన ఊరి కోసమో, తన జిల్లా కోసమో కాదు, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు వదలడానికైనా సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి యువత తెగబడితే ఎట్లుంటుందో ఆలోచించారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుని, నేను విమర్శించేది ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత, ఆయన కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుడు. నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోరు. నేను బ్రాండ్కు సంబంధించి చాలా రకాల ఏం బ్రాండ్ తాగొచ్చిండో ఫామ్ హౌస్లో అంటే, మీ రేవంత్ రెడ్డికి, అదే మీ యొక్క చంద్రబాబుకు సంబంధించిన శిష్యుడు యనుమల రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడబట్టి, ఈ ప్రాంతం బిడ్డ మాట్లాడబట్టి పరాయి ప్రాంతానికి సంబంధించిన బిడ్డలకి ఈరోజు మా కేసీఆర్ను లోకువయ్యే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే,
ఇప్పటికీ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల చిట్ట మా దగ్గర చాలా స్పష్టంగా ఉన్నది. ఇగో ఇంత స్పష్టంగా ఉన్నది. మీ అవినీతి ఏంది, మీరు ఏ విధంగా ఉన్నది, ఎట్లున్నది అనేది ఉన్నది నా దగ్గర. నేను పెడతా, త్వరలో వస్తుంది. మీ నియోజకవర్గానికి కూడా మేము మొత్తం వచ్చేసి అడుగుదాం, మీ నియోజకవర్గ ప్రజల్నే అడుగుదాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో మరి కేసీఆర్ ఎసుంటోడు, కేసీఆర్ మంచోడా, మరి ఎంఎస్ రాజుకు సంబంధించి ఎంత అభివృద్ధి చేసిండు, మీరు అధికారంలోకి వచ్చిన సంది ఇచ్చిన వాగ్దానాలు ఏంది, అవన్నీ మాట్లాడదాం. గవి కదా మనం మాట్లాడాల్సింది. ఏదో కేటీఆర్కు సంబంధించి అసమర్థుని పంచాయతీ ఎన్నికలలో ఏడ ఓడిపోయిందయ్యా, ఒకసారి సమాధానం చెప్తావా? ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్సబోపిచ్చిలు ప్రజలు. నీకు అంతగానం కేసీఆర్ మీద మాట్లాడాలంటే రా, ఇక్కడికి రా, వచ్చి మాట్లాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నీ 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఏడబైనాయి, తెలంగాణ ప్రాంత ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావు? ఇక్కడ నదే జలాల విషయంలో మేమందరం తీసుకుపోతా ఉంటే నువ్వేం చేస్తున్నావు? కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ ఎంత వచ్చింది, రాష్ట్రానికి అభివృద్ధి ఎంత జరిగిందని మాట్లాడు. ఏం కల్వకుంట్ల చంద్రశేఖరరావును విమర్శించే స్థాయి మీది? ఎవరు నువ్వు అసలు? ఎంఎస్ రాజు అనే పర్సన్ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసా? పోనీ మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసా? మీ అన్ని జిల్లాలలో తెలుసా? మీరు విమర్శలు చేయండి అబ్బా, ఎవరొద్దు అంటున్నారు? అది రాజకీయంగా చేయండి, ఒక సబ్జెక్టు పరంగా చేయండి, ఒక అంశం పరంగా చేయండి, ఒక చర్చించే విధంగా చేయండి. కానీ కేసీఆర్ను పట్టుకొని ఏ బ్రాండ్ దాగచ్చిండో రా, మరి వచ్చి ఇక్కడ పోలీస్ ఆఫీసర్కు సంబంధించి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు కదా, అది తీసుకొచ్చి పెట్టు. మరి రాకపోతే మిమ్మల్ని మీ పదవికి ఏమన్నా రాజీనామా చేస్తారా? ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ జరిగినప్పుడు, తెలంగాణలో ఇక్కడ అసెంబ్లీ జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలని అడిగిండు నిండు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సభ్యులను. అయ్యింది ఆ సభను పట్టుకొని, మరి అక్కడ పెట్టమని చెప్పు. సభలకు ఎవరు వస్తుర్రో తెలియట్లేదు కదా. కేసీఆర్ ఏమన్నా కేసీఆర్ తాగుతుంటే చూసిర్రా? కేసీఆర్ ఫోటోలు ఉన్నాయా? కేసీఆర్ వీడియోలు ఉన్నాయా? మీ పరిపాలన ఎట్లా చేస్తున్నారు? మీరు ఇచ్చింది ఏంది? మీదేంది? మీ దాంట్లో ఏంది? పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తే మీ ప్రభుత్వాన్ని. కారుమూరు వెంకట్రెడ్డి ఎందుకు అరెస్ట్ చేసిల్లు ఆయనను? చాలామంది నేతలు అన్నారు, లిస్టు చెప్పుకుంటూ పోవాలనా? ఇది వైఆర్టీవీ తెలంగాణకు మాత్రమే పరిమితం చేయరు. కావాలని గుంజుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ చేసిల్లు అనుకో, అక్కడ వైసీపీ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, పులివెందుల బిడ్డ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు. ఆయనను అడ్డుకోండి చాలు, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ తాగుతాడట, ఈ ఫామ్ హౌస్లో తాగొచ్చి మాట్లాడుతుండ ప్రెస్ మీట్. ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతాం, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరలు తన్ని తరుముతామని తెలంగాణ ఉద్యమంలో స్లోగన్స్ ఉండే. మీకు గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నాను. నా దగ్గర ఏం చిట్టా లేదా అనుకుంటానా? మీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఒక్కసారి తీసుకొచ్చి మీ వైసీపీ చేతిలో పెడితే ఏంది మీ పరిస్థితి? లిమిట్స్ ఉండాలి దేనికైనా మాట్లాడేటప్పుడు. నేను విమర్శించేది ఏ స్థాయి వ్యక్తిని, ఏ స్థాయిలో మాట్లాడాలి, ఈ అంశానికి సంబంధించి చెప్పు. నీటి వాటాల గురించి చెప్పు. పాలమూరు మీద కక్ష కట్టింది ఎవరో చెప్పు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా రోడ్లన్నీ గుంతలుగా పొక్కలుగా గుంటల లోతులోకి వెళ్ళిపోతే కనీసం మాకు రోడ్లు దిక్కులేవు. ఆ రోజు విజయవాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మీ రోడ్లు అద్దాల లెక్క మెరిసినాయి. ఈ సంపద అంతా అక్కడికి తీసుకపోలే. నీళ్లు నిధులు నియామకాలు ఎందుకు వచ్చింది? పెద్ద మనుషుల ఒప్పందంతో మా తెలంగాణ మీదకి ఎందుకు వచ్చిళ్ళు? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ను కేంద్రపాలిత ఈ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి ఎన్ని కుట్రలు చేస్తలేరు మీరు? ఈరోజు మున్సిపాలిటీలకు సంబంధించేది 100 జోన్లు అవి మాట్లాడుతున్నా, అవి ఎందుకు జరిగినాయి? మీ బాబు గారి డైరెక్షన్లో కాదా? చాలా ఉన్నాయి సారు, చర్చిద్దామంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్కు రండి, ప్రెస్ క్లబ్లో కూకుందాం, చాలా ఉంటాయి. మీరు అనుకుంటున్నారేమో మీరు ఓన్లీ నన్ను ఏంది నేను విమర్శిస్తే గొప్పనైతే అంటే అది కానుముచ్చట. మాట్లాడేటప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత అని మాట్లాడాలి. ఇదే మాటలు మీ చంద్రబాబు దగ్గర యాక్సెప్ట్ చేస్తాడు అడుగు. ఇదే మాటలు మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు అడుగు. ఇదే మాటలు మీ దగ్గర విపక్షంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడు అడుగు. ఇదే మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తాడు అడుగురి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ను దైవంలా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువత కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ యువత పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి ఐటీ డెవలప్మెంట్ ఏ స్థాయిలో చేసిండో చూపెట్టిండని గొప్పగా కీర్తించిల్లు. అలాంటి గొప్ప వ్యక్తులను పట్టుకొని ఈరోజు అధికారం కోల్పోతే ఎంత పర్సెంట్తో కోల్పోయాలో తెలుసా? తెలంగాణలో
1% అధికారాన్ని కోల్పోయాడు. కోల్పోతే ఫామ్ హౌస్లో తాగుతున్నాడు, తిరుగుతున్నాడు అని ఇష్టం వచ్చినట్టుగా ఎంఎస్ రాజు అన్నట్టు ఆయన ఎమ్మెల్యే ఆయన ఇష్టం ఉన్నట్టుగా ప్రెస్ మీట్లు పెడతాడా? మా బిడ్డల మీద నా విమర్శించి, మా తెలంగాణ గడ్డ మీద ఉన్న మా వాళ్ళన, ఇక్కడ మట్టిలో పుట్టిన వాళ్ళన, హైదరాబాద్కు సంబంధించిన మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు, మీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మీ మంత్రులు హైదరాబాద్లో నివాసంలోనే ఉంటున్నారు. మేము ఎంత గౌరవంగా కీర్తిస్తున్నాం, ఎంత అద్భుతంగా రక్షణ కల్పిస్తున్నాం, ఎంత అద్భుతంగా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. మేము గిట్లనే మాట్లాడినామా? మేము గిట్లనే మాట్లాడినామా? మేము తెలంగాణలో అంటే మేము ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటాం. ఆంధ్రప్రదేశ్ అంటే కూడా చాలా గౌరవం ఉంటుంది. ఆ తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా అడుగుతాం, చెప్తున్నా నేను, చాలా గౌరవం ఉంటుంది మీరంటే గౌరవం. కానీ మీ రాజకీయ అవకాశాల కోసం, అవకాశవాదులుగా మారడం కోసం ఒక ముఖ్యమంత్రి స్థాయిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక పార్టీ అధినేతను పట్టుకొని ఇష్టానుసారంగా మీరు ఎట్లా మాట్లాడతారు? మా ప్రాంతం వాడు మాట్లాడంటే చెల్తుంది భయ్, మీరు ఎట్లా మాట్లాడతారు అంటాను. ఇనురి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఒకసారి మనందరం చాలా బాధాకరమైన విషయం, ఎంఎస్ రాజు తన వ్యాఖ్యలను వాపసు తీసుకోవడం పాటు క్షమాపణ చెప్పాలి. ఇది నేను చెప్తున్నా కదా, రేపు ఈ టైం వరకు ఆయన మా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి క్షమాపణలు చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ యువత తడాక అయిందో, తెలంగాణ యువత ఏం చేస్తుందో మేము కూడా చూపెడతాం. మీ నియోజకవర్గంలోకి వద్దాం, మీ నియోజకవర్గంలో కేసీఆర్ని ఎవరైనా ఇట్లా అంటారో ఒకసారి అడుగుదాం. మీ తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగురి, మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుదాం. ఇవే నాకు ఇట్లా మాట్లాడవచ్చా మీ ఎమ్మెల్యే మా మాజీ ముఖ్యమంత్రి మీద అని అడుగుదాం. మీ లోకేష్ని అడుగుదామండి, అంతేందుకు, ఆయన యువకుడే కదా, లోకేష్ని అడుగుదాం. ఇష్టానుసారంగా మా కేసీఆర్ మీద ఈ చిల్లర వ్యాఖ్యలు ఏంటి అసలు? ఎందుకంటే తాగేచ్చి మాట్లాడాడంటే ఏం మాట్లాడాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో మీ హోదా ఏందో మీకు తెలుసా? మీ చరిత్ర అంతా తీసినాడండి. నేను ఏంది అసలు, ఎందుకు ఇట్లా మాట్లాడిండు, ఏం కథ? పబ్లిసిటీ కోసమా, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ కావడం కోసమా? ఈయన మాట్లాడాల్సిన మినిస్టర్లు మాట్లాడాలంటే ఒక అర్థం ఉన్నది, విమర్శలకు స్థాయి. ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఒక అర్థం ఉన్నది. ఎవరు ఈయన ఎమ్మెల్యే ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడిండు, మరి ఇంత వల్గర్గా ఎందుకు విమర్శలు చేయొచ్చిందని ఆ డాటా తీస్తే ఇగో మీ మంత్రుల చిట్టా బయటకు వెళ్ళి నేను ఏదో తీయబోతే మిగతా ఆయన వచ్చినాయి. మీ మినిస్టర్కు సంబంధించి అవినీతి చిట్టా నా దగ్గర బర్రాబరి ఉన్నది. ఇగో నీకు ఇంకా కావాలంటే ఇగో డాక్యుమెంటు, మీ మినిస్టర్ గారు తయారు చేసిన ఫేక్ డాక్యుమెంటు, ఒరిజినల్ డాక్యుమెంట్ రెండు నా దగ్గర ఉన్నాయి. ఇది నా ఎడమ చేతిలో ఉన్నది ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది మీ మినిస్టర్ గారు తయారు చేసిన ఫేక్ డాక్యుమెంట్. 1964లో 1954లో వ్యక్తి చనిపోతే 1964లో క్రియేట్ చేసిన డాక్యుమెంట్ ఇది. మీ మంత్రి గారు ఇప్పుడు మంత్రి నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే బొచ్చడి చిట్టా ఉన్నాయి నా దగ్గర. మీరు మా తెలంగాణ జోలికి రాకుర్రి, మా కేసీఆర్ జోలికి రారు. మీరు ఏం చేసుకుంటారో మీ ఆంధ్రప్రదేశ్లో చేసుకోర్రి, కానీ నా దగ్గర రావద్దు. మీ మంత్రుల చిట్టా పట్టుకొచ్చినా నేను చెప్తున్నా. తర్వాత ఇంకెవరిది తీసుకొస్తున్నా తెలియదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికే పోదాం, బహిరంగంగా అడుగుదాం.